Please like, share this video and subscribe to my YouTube channel. విశాల్ 8 సంవత్సరాల పిల్లాడు. విశాల్ ఫ్యామిలీ రీసెంట్ గా హైదరాబాద్ నుండి విశాఖపట్నం షిఫ్ట్ అయింది. విశాల్ పుట్టింది పెరిగింది హైదరాబాద్ లోనే. చాలా కాలం తర్వాత తండ్రి ఉద్యోగరీత్యా వాళ్ళు హైదరాబాద్ ను వదిలి విశాఖపట్నం వచ్చారు. విశాల్ ఫ్యామిలీ ఒక ఇల్లుని అద్దెకి తీసుకున్నారు. విశాల్ పుట్టు, మూగ ఇంకా చెవుడు. అతని కోసం వాళ్ళ పేరెంట్స్ ఒక కుక్క పిల్లని కూడా కొన్నారు. అయితే విశాల్ ఫ్యామిలీకి ఆ ఇంటి గురించి నమ్మలేని ఒక నిజం తెలిసింది. మనం చెప్పుకోబోయే కథ అదే. ఇది నిజంగా జరిగిన ఒక ఇన్సిడెంట్. మరి ఆ కథ ఏంటంటే, విశాల్ ఫ్యామిలీ అద్దెకి తీసుకున్న అదే ఇంట్లో ఇంతకు ముందు ఒక పెద్దాయన ఉండేవాడు. అది ఆయన సొంత ఇల్లు. అదే ఇంట్లో అతని భార్య చనిపోయి 20 ఏళ్ళయింది. ఆయనకి ఒక్కడే కొడుకు. అతనేమో లండన్ లో జాబ్ చేస్తూ అక్కడ అమ్మాయినే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అతను అమ్మాయిని తీసుకొని విశాఖపట్నం వచ్చి అదే ఇంట్లో కాపురం పెట్టాడు. కానీ లండన్ లో పుట్టి పెరిగిన ఆ అమ్మాయి ఇక్కడ క్లైమేట్ కి అడ్జస్ట్ అవ్వలేకపోయింది. అతను అమ్మాయితో తిరిగి లండన్ వెళ్ళిపోవాలని అనుకున్నాడు. ఆ పెద్దాయనని కూడా లండన్ రమ్మని అడిగాడు. కానీ తన భార్య జ్ఞాపకాలు అన్నీ ఆ ఇంట్లో ఉన్నాయి కాబట్టి అలాంటింటిని వదిలి వెళ్ళబుద్ధి కాక కొడుకుని కోడల్ని లండన్ పంపించి ఆ పెద్దాయన ఒక్కడే ఆ ఇంట్లో ఉండేవాడు. బ్యాంకులో ఉన్న కొద్దిపాటి సేవింగ్స్ తో జీవితం గడపసాగాడు. మొదట్లో ఆ పెద్దాయనకు అతను అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడేవాడు, ఇంకా డబ్బులు కూడా పంపేవాడు. అయితే తను నెమ్మదిగా ఇక్కడ ఉన్న తన తండ్రిని మర్చిపోయాడు. అసలు ఫోన్ చేయడానికి కూడా తీరిక లేకుండా తన భార్యా పిల్లలతో బిజీ అయిపోయాడు. ఆ పెద్దాయన దగ్గర ఒక పని మనిషి ఉండేది. ఆవిడ చాలా మంచిది. కానీ ఇప్పుడు ఆ పెద్దాయన దగ్గర ఉన్న సేవింగ్స్ అయిపోయాయి. కొడుకు లండన్ నుండి డబ్బులు పంపడం మానేశాడు. ఇక చేసేదేమీ లేక ఆ పని మనిషిని కూడా పనికి రావద్దని చెప్పాడు. ఆయన దగ్గర అసలు మందులు కొనుక్కోడానికి కూడా డబ్బులు లేవు. సడన్ గా ఒక రోజు ఉదయాన్నే లేచి వాకింగ్ కి వెళ్లే ఆ పెద్దాయన ఆ రోజు వెళ్ళలేదు. మార్నింగ్ పాలు పోయడం కోసం వచ్చిన పాలవాడు ఎంత పిలిచినా ఆ పెద్దాయన రాకపోయేసరికి ఇంటి తలుపులు కూడా తెరిచి ఉండటంతో గుమ్మం దగ్గరికి వెళ్లి చూసేసరికి ఆ పెద్దాయన గుమ్మం దగ్గరే చనిపోయి కింద పడి ఉన్నాడు. అంబులెన్స్ వచ్చింది. డాక్టర్స్ ఆ పెద్దాయన నిన్న రాత్రే చనిపోయాడని చెప్పారు. లండన్ నుండి అతని కొడుకు కోడలు విశాఖపట్నం వచ్చారు. కొడుకు ఆ పెద్దాయనకు అంత్యక్రియలు జరిపించాడు. కాని తను లండన్ లో ఉంటూ ఇక్కడి పద్ధతులు సగం మర్చిపోయాడు. శవాన్ని తగలబెట్టిన తరువాత అస్థికలు తీసుకెళ్లి గంగలో కలపాలి. వాటిని అస్సలు తెరిచి చూడకూడదు. కాని అతనికి ఆ విషయం తెలియక అస్థికలు ఉన్న కుండని తెరిచి చనిపోయిన తన తండ్రి ఫోటో ముందే ఉంచాడు. ఆ తరువాత ఎవరో చెప్తే తీసుకెళ్లి చెరువులో కలిపేసి తిరిగి అతని ఫ్యామిలీతో సహా లండన్ వెళ్ళిపోయాడు. పక్కింటి వాళ్ళకి ఆ ఇంటిని రెంట్కి ఇవ్వాల్సిందిగా చెప్పి ఇంటి తాళం చెవి ఇచ్చి వెళ్ళాడు. కొన్ని నెలల తరువాత విశాల్ ఫ్యామిలీ అదే ఇంటికి రెంట్కి వచ్చారు. వాళ్ళు వచ్చిన రోజు మొదలు ఆ ఇంట్లో కొన్ని నమ్మలేని ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. వాళ్ళు ఆ ఇంటికి వచ్చిన అదే రోజు రాత్రి విశాల్ నిద్రపోతున్నప్పుడు తన మీద నుండి ఎవరో నడిచి వెళ్తున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూడగా గదిలో ఎదురుగా గోడ మీద ఏదో ఒక నల్లటి ఆకారం తిరుగుతున్నట్లు కనిపించింది. భయంతో విశాల్ అమ్మని నాన్నని నిద్రలేపి గోడను చూపించాడు. కాని వాళ్ళకి విశాల్ ఏమి చూపిస్తున్నాడు అని అర్థం కాలేదు. గోడ మీద ఏమీ కనపడలేదు. గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్న విశాల్కి తెల్లారుజామున తన కుక్క పిల్ల ఏడుస్తూ కనిపించింది. అది మొదలు రోజంతా ఆ కుక్క పిల్ల ఏడుస్తూనే ఉండేది.
కుక్కపిల్ల ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళాలని ఎంతో ట్రై చేసేది. కానీ ఆ విషయం వాళ్ళకు అర్థమయ్యేది కాదు. మరుసటి రోజు రాత్రి ఆ కుక్కపిల్ల విశాల్ మీద వచ్చి పడుకుంది. విశాల్కి మెలకువ వచ్చింది. ఆ కుక్కపిల్లని చూశాడు. దాని కళ్ళు నల్లగా మారి ఉన్నాయి. అది చూసిన విశాల్ భయంతో కేకలు వేశాడు. కేకలు విన్న విశాల్ అమ్మ విశాల్ని చూడగా విశాల్ కళ్ళు కూడా నల్లగా మారి ఉండటం గమనించి చాలా భయపడింది. విశాల్ కంట్లో కనుపాప నల్లగా మారి ఉండటం చూసిన వాళ్ళ నాన్న విశాల్ని ఏమైంది బాబు అని కంగారుగా అడిగాడు. దానికి అస్సలు మాట్లాడటం రాని విశాల్ ఏవో కొన్ని మంత్రాలు కోపంగా చదవటం మొదలుపెట్టాడు. కుక్కపిల్ల కూడా విశాల్ని చూస్తుంది. దాని కళ్ళు విశాల్ కళ్ళు నల్లగా మారి ఉండటం చూసిన విశాల్ నాన్న తనని గట్టిగా చెంప మీద కొట్టడంతో విశాల్ కోపంగా వాళ్ళ నాన్న వైపు చూడసాగాడు. వెంటనే విశాల్ వాళ్ళ నాన్న స్పృహ తప్పి కింద పడిపోయాడు. వాళ్ళమ్మ డాక్టర్కి ఫోన్ చేసింది. డాక్టర్ వచ్చి విశాల్ని వాళ్ళ నాన్నని చూసి ఏమీ లేదు, అంతా నార్మల్ గానే ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. విశాల్ కళ్ళు ఇంకా కుక్కపిల్ల కళ్ళు నార్మల్ గానే ఉన్నాయి. తెల్లవారగానే విశాల్తో ఆడుకోవడానికి పక్కింటి పిల్లాడు వచ్చాడు. వాళ్ళిద్దరూ బాల్తో ఆడుకుంటున్నారు. వాళ్ళ అమ్మా నాన్న బెడ్రూమ్లో మేకులు కొట్టి కొన్ని దేవుని ఫోటోలు తగిలిస్తున్నారు. విశాల్ బాల్ని క్యాచ్ విసిరేయగా క్యాచ్ మిస్ అయ్యి ఆ బాల్ ఒక రూమ్ లోకి వెళ్ళింది. దానిని తీసుకురావడానికి విశాల్ వెళ్ళబోయాడు. ఇంతలో బాల్ దానంతటదే ఎవరో వెనక్కి విసిరేసినట్లు బయటికి వచ్చింది. ఆ బాల్ కలర్ బ్లాక్ కలర్ లోకి మారిపోయింది. సరిగ్గా ఇంతకు ముందు ఎలా అయితే నిన్న రాత్రి కుక్కపిల్ల కళ్ళు విశాల్ కళ్ళు ఉన్నాయో అలా. రాత్రైతే ఇంట్లో ఎవ్వరికి సరిగ్గా నిద్ర పట్టడం లేదు. అర్ధరాత్రి అయితే చాలు ఎవరో ఒక మనిషి బెడ్రూమ్ లో నడుస్తున్నట్టు, విశాల్ చేయిని పట్టుకున్నట్లు, ఇంకా తల మీద చేతితో జుట్టుని దువ్వుతున్నట్టు అనిపించేది. బాత్రూంలో ఫ్లష్ ఎవరో నొక్కుతున్నట్లు దానంతటదే ఆన్ అయ్యేది. ఇంకా ఫ్యాన్, టీవీ వాటంతటవే ఆఫ్ అయ్యేవి. ఎవరో రాత్రిళ్ళు దగ్గినట్లు, ఇంకా చాలాసార్లు ఫ్రిడ్జ్ డోర్ దానంతటదే ఓపెన్ అయ్యి క్లోజ్ అయ్యేది. బెడ్రూమ్ లో తగిలించిన దేవుని ఫొటోస్ రాత్రివేళ వాటంతటవే కింద పడిపోయేవి. డైనింగ్ టేబుల్ మీద ఉన్న ఖాళీ ప్లేట్లు, గ్లాసులు కింద పడుతూ ఉండేవి. విశాల్ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి వచ్చి వారం రోజులు కూడా కాలేదు. కానీ ఇలా ఒక్కొక్క రోజు ఒక్కోలా ఇన్సిడెంట్స్ జరుగుతుండేవి. ఒకరోజు నిద్రలో ఎవరో తల నిమురుతున్నట్టు గమనించిన విశాల్ నిద్ర లేచి చూడగా ఎవరో ఒక ముసలి వ్యక్తిని ఎదురుగా చూసి చాలా భయపడ్డాడు. ఆ ముసలి వ్యక్తి విశాల్ని ఇలా అడిగాడు, కన్నా, నాన్న, ఒంటరిగా వదిలేసి ఎందుకు వెళ్ళావురా? ఇక నన్ను ఎప్పుడూ వదిలేసి వెళ్ళావు కదా. నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా ఫోన్ ఎందుకు తీయలేదు? నీ మీద బెంగతోనే నేను గుండాగి చనిపోయాను. చివరి రోజుల్లో నాకు కనీసం మంచినీళ్లు ఇచ్చేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. నేను చాలా రోజులు అన్నం తినకుండా ఆకలితో బాధపడుతున్నాను తెలుసా? అలా అడిగి ఆ ముసలి వ్యక్తి గుమ్మం వైపు నడుచుకుంటూ వెళ్లి మాయమైపోయాడు. అదంతా విశాల్కి కలో లేక నిజమో అర్థం కాలేదు. విశాల్ ఆ ముసలాయన అతను అడిగిన మాటలు అన్నీ సైగలతో అమ్మా నాన్నకు వివరించాడు. ఇవన్నీ కూడా ఆ ఇంటిని ఆ పెద్దాయన ఆత్మ ఆవహించినట్టు, ఆయన ఆత్మనే ఇవన్నీ చేసినట్టు, ఇంకా ఆ పెద్దాయన ఆత్మ విశాల్ని తన కొడుకుగా భావించి అతనితో మాట్లాడడానికి చాలా రకాలుగా ప్రయత్నించేదప్పుడు. కానీ వాళ్ళకి అర్థం కాలేదు. వెంటనే విశాల్ నాన్న లండన్లో ఉండే పెద్దాయన కొడుక్కి ఫోన్ చేసి రోజు ఇంట్లో జరిగే వాటనన్నిటి గురించి చెప్పగా అతను తన తండ్రిని చివరి రోజుల్లో పట్టించుకోకుండా
ఎంత బాధ పెట్టాడో అర్థం చేసుకున్నాడు. తన తప్పు తెలుసుకున్నాడు. అతని చిన్నప్పుడు వాళ్ళ నాన్నతో ఎంతో ప్రేమగా భుజం పైన ఎత్తుకొని రోజు స్కూల్కి తీసుకెళ్లడం, స్కూల్ దగ్గర నుండి ఐస్ క్రీం తినిపించడం, సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి రాగానే హోంవర్క్ చేయించడం, తనతో కలిసి ఆడుకోవడం, ఇంకా తనకు సైకిల్ తొక్కడం నేర్పడం, అలాంటివెన్నో చేసిన విషయాలు అన్నీ గుర్తుకొచ్చి చాలా ఏడ్చాడు. తను ఆయనని పట్టించుకొని ఉంటే ఇంకా చాలా కాలం బ్రతికేవాడేమో. ఒక రకంగా తన తండ్రి చావుకి తనే కారణమని తెలుసుకుని చాలా ఏడ్చాడు. వెంటనే లండన్ నుండి ఆ ఇంటికి వచ్చి పంతులు గారిని పిలిచి ఆయన చెప్పినట్టు ఆ ఇంట్లో తన తండ్రి ఆత్మ శాంతి కోసం శాంతి హోమాన్ని జరిపించాడు. తరువాత ఆ ఇంటిని విశాల్ ఫ్యామిలీ ఖాళీ చేసి వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నారు. పెద్దాయన కొడుకు తన తప్పుకి పశ్చాత్తాపంగా ఆ ఇంటిని ఒక ఓల్డేజ్ హోమ్ గా మార్చేశాడు. పిల్లలు ఉండి పట్టించుకోకుండా వదిలేసిన ముసలి పేరెంట్స్ ని ఫ్రీగా ఆ ఓల్డేజ్ హోమ్ లోకి తెచ్చి చేరదీయటం మొదలుపెట్టాడు. ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజున ఆ ఓల్డేజ్ హోమ్ కి వచ్చి అందరినీ కలిసి వెళ్ళేవాడు. కానీ విశాల్ కోసం ఆ పెద్దాయన ఆత్మ ఇంకా కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పెద్దాయన ఆత్మ విశాల్నే తన సొంత కొడుకుగా భావిస్తుంది. కొడుకు మీద ఉన్న మమకారం ఇంకా పోలేదు. విశాల్ కూడా ఇదివరకులా ఇప్పుడు భయపడట్లేదు. తనకు ఆ పెద్దాయన ఆత్మ కనిపించినప్పుడు విశాల్ నవ్వుతూ సైగలు చేస్తూ పెద్దాయన ఆత్మతో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. కథ ఇంతటితో సమాప్తం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్. Subscribe to Skull Telugu Horror Stories.